పగటిపూట ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన పేరు మోసిన ఎర్రచందనం స్మగ్లర్లు మరియు దొంగల ముఠాను అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీస్. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేరములను నిర్మూలించుటకు మరియు నేరస్తులను గుర్తించుటకు ఇచ్చిన సూచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ ముఠాను పట్టుకున్నట్లు తెలియచేశారు. ఓకే, ఈరోజు ముగ్గురు పేరు మోసినటువంటి ఎర్రచందనం, గాంజా మరియు దొంగతనాలు చేసేటువంటి గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. మనం వివరాల్లోకి వెళ్తే లాస్ట్ మంత్ పామూరు అలాగే పొదిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకు మార్నింగ్ అరౌండ్ 9 నుంచి 12 గంటల లోపల తాళాలు వేసినటువంటి ఇల్లుని బ్రేక్ చేయటం, ఇంట్లో ఉన్నటువంటి బంగారు వస్తువులు, వెండి వస్తువులు తీసుకెళ్ళిపోయేటువంటి ఒక 3 కేసులు మనకు రిపోర్ట్ అయ్యాయి. ఈ 2 కూడా ఈరోజు ఒకటి, రేపు 2 కేసులు అలాగా రిపోర్ట్ అయ్యాయి. రివ్యూ చేసాం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఏంటనే రివ్యూ చేసే క్రమంలో పొదిల్లో నెక్స్ట్ డే మనకు ఇంకొక అఫెన్స్ అయింది. ఇమ్మీడియట్లీ అసలు ఎవరు వచ్చారనేసి లోకల్ సిఐ అండ్ టీమ్, ఎస్ఐ టీమ్ వెరిఫై చేశారు. మనం యాక్చువల్గా దాంట్లో మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక వైట్ కారు వితౌట్ నంబరు ఉన్నా కూడా నంబర్ ప్లేట్లు మారుస్తూ మొత్తము బ్లాక్ కార్ అంతా కూడా బ్లాక్ అద్దాలతో లోపల ఎవరు కూర్చున్నారు వాళ్ళని కనపడకుండా వాళ్ళని కవర్ చేస్తూ ముందర గ్లాస్ కూడా ఆల్మోస్ట్ బాగా టింటెడ్ గ్లాస్ వేసి లోపల ఉన్న వాళ్ళ మనిషి తెలుస్తుంది తప్ప ఎటువంటి ఆనవాళ్ళు తెలియకుండా మాస్క్ వేసుకొని కూర్చొని వీళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు. వీళ్ళు అలా చేస్తున్న క్రమంలో పొదిలి అలాగే మనకు వేరే జిల్లాల్లో కూడా చాలా అఫెన్స్లు ఉన్నాయి దొంగతనాలు చేయటం వల్ల. ముఖ్యంగా మనకు పొదిల్లో ఎప్పుడు ఈ అఫెన్స్ జరిగిందో అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐకి మేము రివ్యూ చేసుకొని ఒక కారు వచ్చింది, దీన్ని ఎక్కడి నుంచి వస్తుందని మేము సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తాను. మీ సీసీ కెమెరాస్ అన్నీ కూడా మనం రీసెంట్గా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలాగే డీజీ సార్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము ప్రజల్ని మోటివేట్ చేసి పెట్టినటువంటి కెమెరాలు ఇవన్నీ కూడా ఐటీల్లో ఒక వైట్ కార్ ఈ యొక్క డౌట్గా మనకు ట్రాక్ అయింది. అలా దాన్ని వెనక్కి ఎక్కడి నుంచి వచ్చిందనేసి మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆల్మోస్ట్ పొదిలి నుంచి బ్యాక్ బెస్తవారిపేట ఆ రోడ్డు అలాగే అటు నుంచి ఫైనల్గా అది మైదుకూరు అలాగే బద్వేలు అలా పొద్దుటూరు వైపు వెళ్తున్నట్టు మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అదే సమయంలో మనకు ఒక క్రైమ్ అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒంగోలు కానీ, ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ వీళ్ళు దొంగతనాలు చేసే అవకాశం ఉందని చెప్పి మనం మార్నింగ్ బీట్లన్నీ వేసాం. మనం ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మార్నింగ్ 9 నుంచి 1 o'clock వరకు ఎక్కడెక్కడ కాలనీస్లో అంతా కూడా మనము పోస్ట్ అప్లై చేయడం జరిగింది. అలాగే నెల్లూరులో కూడా నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ ద్వారా కూడా అందరికీ బీట్లు వేయటం, మార్నింగ్ టైం కాలనీలో ఎటువంటి హౌస్ పర్టికులర్గా ఈ లాక్ చేస్తున్నటువంటి హౌస్లో ఎక్కడ దొంగతనం చేస్తాం మనం బీట్లు వేసాం. అట్ ది సేమ్ టైం 17th లాస్ట్ మంత్ మనకు నేను అన్ని పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేసి పెట్టున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఇది జరుగుతుందనేసి మన క్రైమ్ ప్యాటర్న్ చూస్తే ఈరోజు కూడా ఖచ్చితంగా చేస్తారు, ఈ గ్యాంగ్ వస్తుందని చెప్పి మనము కాపు కాసాం. మన టీం ఒకటి పొద్దుటూరు ఏరియాలో అలాగే మైదుకూరు ఏరియాలో టోల్ గేట్ల దగ్గర మనం కాపు కాస్తూ కూర్చున్నాం, ఖచ్చితంగా వస్తుందని చెప్పి. బట్ అరౌండ్ మనకు 2 o'clock ఇక్కడ కావల్లో ఒక దొంగతనం 3 ఇళ్లలో దొంగతనం చేశారు. ఇదే గ్యాంగ్ 3 మెంబర్స్ ఉన్నారు. ఈ గ్యాంగ్ దొంగతనం చేసి ఇమ్మీడియట్లీ ఒక 1.5-2 అవర్స్లో 2 hours టైంలో హై స్పీడ్తో వీళ్ళు ఈ కార్ దొంగతనం చేసిన తర్వాత టువర్డ్స్ మైదుకూరు పొద్దుటూరు వెళ్ళిపోతున్నారు.
అక్కడ మన సబ్ ఇన్స్పెక్టర్ కేకే మిట్ల ఎస్ఐ రాజ్ కుమార్ ఈ ఆల్రెడీ టాస్క్లో ఉన్నాం కాబట్టి వెహికల్ని ఐడెంటిఫై చేసి ఇదే ఖచ్చితంగా ఈ వెహికల్ అయి ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ని మాకిచ్చి అలాగే నాకు లోకల్ ఇన్స్పెక్టర్కి ఇవ్వడం జరిగింది. అలాగే నేనేం చేశానంటే దీంట్లో ఇమ్మీడియట్లీ లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ పొద్దుటూరు రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డికి ఫోన్ చేయటం, అలాగే లోకల్ సిఐ పొదిలి సిఐ ఆ ఎస్ఐ అందరూ కూడా కోఆర్డినేట్ చేస్తే ఆ రూరల్ ఎస్ఐ అరుణ్ రెడ్డి వెహికల్ని దీన్ని ఐడెంటిఫై చేసి అతని లిమిట్స్లో ఒక జంక్షన్ దగ్గర అడ్డం పెట్టడం జరిగింది వెహికల్ని. ఇది ఐడెంటిఫై చేసినటువంటి ఈ హై స్పీడ్తో వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి అతన్ని కూడా హిట్ చేసేసి ఆ కార్ని హిట్ చేసి మళ్ళీ ఇంకో డైరెక్షన్లో వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా మన కేకే మిట్ల ఎస్ఐ అలాగే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ ఇద్దరు చేజ్ చేసి మళ్ళా అది సినిమా పక్కీలో అతను తప్పించుకోవాలన్న ఉద్దేశంతో కార్ని ఎటు పడితే అటు హై స్పీడ్తో తీసుకెళ్తుంటే టాక్ట్ఫుల్గా అరుణ్ రెడ్డి వీళ్ళు కూడా మళ్ళా లోకల్ కేకే మిట్ల ఎస్ఐ అడ్డం పడితే మళ్ళీ హిట్ చేసి రెండో వెహికల్ని కూడా హిట్ చేసి వాళ్ళు పారిపోవడం జరిగింది. అక్కడి నుంచి మనం అసలు ఎవరు ఈ గ్యాంగ్ ఇక్కడ ఈ ఊరితో ఏం సంబంధం అని చెప్పి ఖాదర్పల్లి అనేది మైదుకూరు సబ్ డివిజన్, కడప జిల్లా మైదుకూరు సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఖాదర్పల్లి గ్రామానికి చెందినటువంటి ఈ ముగ్గురు కూడా ఈ యొక్క దొంగలు ముగ్గురు ఈ నేరస్తులు వీళ్ళు ఈ ముగ్గురు కూడా అక్కడి నుంచి ఐడెంటిఫై చేసాం. అక్కడి నుంచి మనము ఇంకా పొదిలి సిఐని టీం అంతా కూడా అక్కడ పెట్టి అసలు ఎవరు వీళ్ళు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని మనం చెక్ చేస్తే పోయేటువంటి నిజాలు తెలిసాయి. దాదాపు దీంట్లో ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. చీంపర్తి ఫక్రుద్దీన్ ఇతను టీం లీడరు, అలాగే చీంపర్తి మహబూబ్ పేరా ఇతను ఒకతను, ఇంకొకతను లతీఫ్ బాషా, ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. దీంట్లో ఫక్రుద్దీన్ వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, ఇతను మిడిల్ అతను, వీళ్ళన్న అక్కడే ఉంటారు. ఇతని మీద వీళ్ళ తమ్ముడు ఇప్పటికీ జైల్లో ఉన్నారు పీడీ యాక్ట్లో. వీళ్ళందరూ కూడా బేసిక్గా రెడ్ శాండర్స్ స్మగ్లర్స్. వీళ్ళంతా కూడా 2 కేసులు ఉన్నాయి, గాంజా దొంగతనాలు అలాగే రెడ్ శాండర్స్లో ఎర్రచందనం కేసుల్లో 111 కేసులు ఉన్నాయి. అలాగే లతీఫ్ బాషా అని ఒకతను కొత్తగా వీళ్ళతో కలవడం జరిగింది. అలాగే సంపతి మహబూబ్ పేరా వీళ్ళందరికీ నేర చరిత్ర ఉంది. వీళ్ళు ఎప్పుడైనా తప్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎటువంటి అడ్డం పెట్టినా పోలీసులైనా సరే పబ్లిక్నైనా సరే విచక్షణారహితంగా కారు కానీ వెహికల్ లారీ కానీ తీసుకెళ్ళిపోవడం. ఎందుకంటే వీళ్ళు రెడ్ శాండర్స్లో ఆరితేరినటువంటి స్మగ్లర్లు వాళ్ళు తప్పించుకునే క్రమంలో ప్రాణాలు తీసేదానికి కూడా వెనకాడినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. అందులో భాగంగానే పొద్దుటూరు రూరల్ ఎస్ఐ నిన్న కూడా వీళ్ళు ఆ వెహికల్ని తప్పించే క్రమంలో హిట్ చేసి కూడా వీళ్ళు పారిపోయారు. అక్కడ 307 కూడా మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు దాదాపు ప్రకాశం జిల్లాలో 3 కేసులు చేశారు. 186 గ్రాముల బంగారు ఇక్కడ దొంగతనం చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లాలో 8 కేసుల్లో ఉన్నారు వీళ్ళు. ఇది రీసెంట్గా జరిగినటువంటి కేసెస్. అక్కడ కూడా దాదాపు 379 గ్రాములు బంగారు దొంగతనం చేయడం జరిగింది. అలాగే కడప జిల్లాలో 3 కేసులు 190 గ్రాముల బంగారు ఆభరణాలు, వెండి ఇలాంటివన్నీ మీరు డిస్ప్లేలో చూడొచ్చు. వాళ్ళు చేసినటువంటి దొంగతనాలు అన్నీ కూడా ఇవి. అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక కేసు చేశారు. ఒక 91 గ్రాములు గోల్డ్ దొంగతనం చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లాలో కూడా దాదాపు 78 గ్రాములు రికవరీ చేశాం మనం. వీళ్ళు ఇన్ని కేసులు ఉన్నాయి. వీళ్ళల్లో మెయిన్ ఈ ఫక్రుద్దీన్ అనే వ్యక్తి మొదట దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అతని మీద దాదాపు ఒక 21 కేసు దొంగతనం కేసులు ఉన్నాయి. దాదాపు 75 కేసులు 74 కేసులు ఎర్రచందనం కేసులు స్మగ్లర్స్. వీళ్ళు వేరే వేరే గ్యాంగ్తో సంబంధాలు ఉన్నాయి. మళ్ళీ అక్కడ కేసులు ఎక్కువగా అవుతున్నాయి, లోపలికి వెళ్తే పీడీ యాక్ట్లు వేస్తున్నారు అనేసి మళ్ళీ వీళ్ళు రూట్ మార్చి మళ్ళీ దొంగతనాలు దిగారు. ఎవరికి ఐడెంటిఫై చేయకుండా కారులో రావటం, ప్రొఫెషనల్గా ఉన్న బ్రేక్ చేయటం. అలాగే వీళ్ళు ఇలా దొంగతనాలు చేస్తుంటే చివరికి మనం వాళ్ళని కాపు కాసి ఈ ముగ్గురిని ఐడెంటిఫై చేసాం. వీళ్ళ చిన్న తమ్ముడు జాకీర్ అనేసి అతను ఇప్పుడు స్టిల్ పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్నాడు. ఈ ఫక్రుద్దీన్ అనే గ్యాంగ్ లాస్ట్ జనవరిలో రిలీజ్ అయ్యారు. వీళ్ళు ఇతని మీద ఉన్నటువంటి కేసులకి ఎన్నోసార్లు వీళ్ళు జైల్లో వీళ్ళకి ఇల్లులాగా తయారైంది. అలాగే లాస్ట్ డిసెంబర్ 30th వీళ్ళు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. దీంట్లో రికవరీలో ముఖ్యంగా మనకు ఎక్కడ మనం పట్టుకున్న తర్వాత వీళ్ళని పొదిలి పోలీసులు ఎప్పుడు క్యాచ్ చేశారో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. తీసుకెళ్ళి మనము ఎక్కడ వీళ్ళు గోల్డ్ ఎక్కడెక్కడ రికవరీ అంటే మనకు కడప జిల్లా పోలీసులు అక్కడ ఎస్పీ గారు అశోక్ కానివ్వండి, అలాగే వాళ్ళ టీము డిఎస్పీ మైదుకూరు డిఎస్పీ దుర్గాప్రసాద్, అలాగే వాళ్ళ రూరల్ మైదుకూరు సిఐ, రూరల్ సిఐ, ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, అలాగే ప్రొద్దుటూరు పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. ఇందులో దాదాపు మనం
వీళ్ళ దగ్గర 924 గ్రాముల బంగారాన్ని మనం రికవరీ చేయడం జరిగింది. అలాగే దాదాపు వెండి కూడా 4 లక్షల రూపాయలు, 4 కిలోలు, దాదాపు 4 కిలోల వెండిని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. వీళ్ళ మీద మనం రికార్డు పరిశీలిస్తే వీళ్ళ మీద కేసులు అంటే 74 కేసులు 74 కేసులు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఇంతకుముందు చోరీ కేసులు 21 ఉన్నాయి. ఇప్పుడు 16 కేసులు, మొత్తం కలిపి 111 కేసుల ముద్దాయిలు. వీళ్ళు ఆరితేరినటువంటి క్రిమినల్స్. వీళ్ళు మన స్టేట్లో అలాగే వేరే స్టేట్లో కూడా ఈ యొక్క ఎర్రచందనం బెంగళూరు అలాగే ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు ఈ యొక్క ముఠాలాగా వీళ్ళ యొక్క కదలికల మీద వీళ్ళ యొక్క అన్ని యాంగిల్లో వీళ్ళని కూడా స్పెషల్ టీమ్ అందరినీ కూడా వీళ్ళని వెరిఫై చేస్తున్నాం. అలాగే కడప పోలీసులు కూడా మాకు ఇంత సహకారం అందించి ఇంత రికవరీలో ప్రజల కోసం, ఇదంతా ప్రజల సొత్తు కాబట్టి ప్రజలు కోసం ఈ రికవరీ చేసినటువంటి ఈ టీంలో కడప జిల్లా పోలీసులకి మరొకసారి మా ప్రకాశం జిల్లా పోలీసు తరఫున అభినందనలు. అలాగే దీంట్లో ముఖ్యంగా మా దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, అలాగే ఇంకా ముఖ్యంగా పొదిలి సిఐ దాదాపు 10-15 రోజులు అక్కడే క్యాంప్ వేసి వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పి పట్టుకున్నటువంటి పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, అలాగే కేకెమిట్ల ఎస్ఐ రాజ్కుమార్, అలాగే వేమన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పొదిలి వీళ్ళు, అలాగే ఈ టీం అంతా కూడా కేకెమిట్ల హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ షకీర్, అలాగే కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, అలాగే గురుప్రసన్న, అలాగే అంకయ్య, వీళ్ళందరూ కూడా ఈ రికవరీలో అలాగే దొంగలు పట్టుకోవడంలో అన్ని విధాలా వీళ్ళు సహకరించారు. అలాగే చాలా అన్ని ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు మనం ప్రజలకి దాదాపు 1 కిలో గోల్డ్ని రికవరీ చేసి ప్రజల సొత్తును మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి వీళ్ళందరూ కూడా రివార్డులు, అవార్డులు, కష్టపడిన దానికి గుర్తింపుగా వీళ్ళని ఈరోజు కూడా మనము చాలా ప్రశంసించడం